गणनान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिस्सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు జూలై 27 ఆదివారం। ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావస సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్ష తదియ ఆదివారం రాత్రి 11:10 వరకు ఉంది। మఘ నక్షత్రం సాయంత్రం 6 గంటల వరకు ఉంది। తర్వాత వర్జ్యం ఉదయం 5:44 నుంచి 7:22 వరకు ఉంది। మరల రాత్రి 2:21 నుంచి 4:01 వరకు ఉంది। అమృత ఘడియలు పగల 3:32 నుంచి 5:10 వరకు ఉన్నాయి। సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 2:30 సమయం అనుకూలంగా ఉంది। సాయంత్రం దుర్ముహూర్తం 4:49 నుంచి 5:41 వరకు ఉంది। విజయవాడకు సూర్యోదయం 5:40 సూర్యాస్తమయం 6:32 ఇప్పుడు మనం 27 జూలై దగ్గర నుంచి 2 ఆగస్టు వరకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం। రాహు కుంభంలో, శని మీనంలో, శుక్ర గురువులు మిథునంలో, రవి బుధులు కర్కాటకంలో, కేతువు మరి సింహంలో, అలాగే ఇక్కడ కుజుడు ఆయన 28వ తారీఖు నాడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నారు। ఇది ఈ వారం రోజులు ఉన్నటువంటి గ్రహచారం। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। ఈ రాబోయే వారం రోజులు గోచర ఫలితాలు తెలుసుకుందాం। ముందుగా మీ అందరికీ కూడా జ్యోతిష శాస్త్రం అందరూ మాట్లాడుతున్నారు। జ్యోతిష శాస్త్రం, ముహూర్త శాస్త్రం, వాస్తుశాస్త్ర విషయాలని ఎవరు ఎట్లా చూస్తే అట్లా మాట్లాడుతూ సమాజంలో వాడుకుంటున్నారు। పూర్వం శాస్త్రం గోప్యంగానే ఉండాలి, శాస్త్రం చదువుకున్న వాళ్ళే శాస్త్రం మాట్లాడాలి అనే నియమం ఉండేది। ఇవాళ అందరూ కూడా మాట్లాడుతున్న కారణంగా మనకు ఈ ఛానల్ వాళ్ళు గత 2 సంవత్సరాలుగా ఒక గొప్పదైనటువంటి కృషి చేస్తున్నారు। మంచి అవకాశం ఇచ్చారు మనందరికీ కూడా। ఇందులో నేను జ్యోతిష బాల శిక్ష, ముహూర్త బాల శిక్ష, అలాగే మరి ధర్మ సందేహాలనే పేరుతో జనరల్గా ఈ పెళ్ళిళ్ళు, ఒడుగులు, గృహప్రవేశాలు ఇట్లా చేసినప్పుడు వచ్చే అనుమానాలు కానీ, అంటే రొటీన్ లైఫ్లో ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి అనుమానాలు, అలాగే వాస్తుశాస్త్ర సంబంధమైన అనుమానాలు, ఇవన్నీ కూడా కలిపి ధర్మ సందేహాల పేరుతో ఇప్పటికీ 1200 ఎపిసోడ్ల పైన మనం పూర్తి చేసాం ఇక్కడ। అందులో ఏ ఒక్క విషయం కూడా నా సొంత మాటలు చెప్పలేదు, కేవలం అందులో గ్రంథస్థమైన విషయాలు। ఇప్పుడు ప్రత్యేకం గ్రంథాలని ఈ చిగురు నుంచి ఆ చిగురు దాకా చివరి దాకా కూడా పాఠం చెప్పడం జరుగుతోంది। ఫలదీపిక, ముహూర్త చింతామణి, జాతక పారిజాతం, ముహూర్త దర్పణం, అలాగే తర్వాత ఉత్తరకాలామృతం, జాతకేంద్రిక, భావార్థ రత్నాకరం ఇట్లాంటి గ్రంథాల్లో ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కూడా పాఠం చెప్పుకుంటూ వెళ్తున్నాం। శాస్త్రం తెలియకుండా చెప్పడం అనేది చాలా తప్పుడు పని। అందువలన వాళ్ళందరూ కూడా రవి ఎక్కడున్నాడు, కుజుడు ఎక్కడున్నాడు, బుధుడు ఎక్కడున్నాడు అంటూ మాట్లాడుతున్నారు। ఉంటే ఏం చేస్తారు అనే విషయానికి ఒక్కడికి తెలియదు అనకూడదు। అనవసరంగా శాస్త్రం చదువుకోకుండా మాట్లాడేవాళ్ళు తెలియదు। ఇవాళ ప్రతి వాళ్ళు కూడా దీన్ని ఒక ఏ పని దొరకకపోతే జీవనోపాధి మార్గంగా ఎంచుకుంటూ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు। దయచేసి అందరూ కూడా మీకు అవకాశం కుదిరితే ఇందులో ఉన్నటువంటి ముహూర్త బాల శిక్ష ఇదే ప్లాట్ఫామ్ మీద మీరు యూట్యూబ్లో ఆన్ చేస్తే ఉన్నాయి। డైలీ కూడా మన వాళ్ళు నా ఈ ప్రోగ్రామ్స్ని బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు। మీరందరూ కూడా వాటిని విని తెలుసుకుని ముందుకు వెళ్ళి మన యొక్క జ్యోతిష్ శాస్త్రం వివరాలని అన్నింటి కూడా తెలుసుకుని పండితులుగా మారే స్థాయి పాఠాలని చెప్తున్నానని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటాను। ఈ ప్లాట్ఫారం మీద నేను నడుపుతున్నటువంటి పాఠాల తీరు ఇక మీకు ఏ ప్లాట్ఫారం మీద కూడా కనబడదు। మీరు నేర్చుకోండి, మీరున్న గ్రూపులన్నింటిలోనే పెట్టండి, అందరినీ నేర్చుకోమని చెప్పండి। అందరూ కూడా విజ్ఞానవంతులు అవ్వాలి, శాస్త్రం కాపాడబడాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ వాళ్ళు మనని ఈ ప్రయోగం చేయమని చెప్పారు। మనం చేస్తున్నాం, సక్సెస్ఫుల్గా వెళ్తోంది, డైలీ టీవీలో బ్రాడ్కాస్ట్ అవుతోంది। అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి, శాస్త్రాన్ని తెలుసుకుని మాట్లాడండి, తద్వారా మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి సూచిస్తూ ఇక సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అంశాన్ని ఆయుర్వేద వైద్యంతో ముడిపడి మనకి ఏర్పాటు చేశారు అనేటువంటి అంశాన్ని మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం। ఒక చిన్న ఉదాహరణ ఇక్కడ చెప్తాను। సహజంగా ఎక్కువసేపు కూర్చుని వాళ్ళ రోజున చాలామంది సయాటికా ప్రాబ్లంకి దగ్గర అవుతున్నారు।
వెనుపూస మీద పైనుంచో కింద నుంచో ఎక్కడో చోట వెనుపూసల యొక్క అమరిక తేడా వస్తుందని. మనకి పూర్వం వాళ్ళందరూ కూడా బాగా వెయిట్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ నడుచుకుంటూ వెళ్ళడమే, వాళ్ళకి వాహన సౌకర్యాలు లేని కారణంగా. వాళ్ళకి రాని సయాటికా ప్రాబ్లం మనకు ఎందుకు వస్తుంది అంటే, వాళ్ళు ఏదో ఒక తీరులో సొంతగా పనులు చేసుకోవడం మూలంగా, శరీరానికి ఎక్సర్సైజ్ ఉండడం మూలంగా శరీరంలో ప్రతి పార్టు ఒకే విధంగా కదలడం అనేది ఒకటి జరుగుతుంది. ఇంకా సనాతన ధర్మంలో మనకి దేవాలయాలకు వెళ్ళినప్పుడు అంగ ప్రదక్షిణానికి చాలా విశేషం ఉంది. ఈ అంగ ప్రదక్షిణం చేయడం మూలంగా ఒకటి మీరు ఒకసారి ట్రయల్ చేసి చూడండి. సయాటికా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు, రోజు ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, ఎక్కువసేపు కుర్చీ దగ్గర కూర్చునేవాళ్ళు, కంప్యూటర్ దగ్గర కూర్చునేవాళ్ళు, దేవాలయంలో అంగ ప్రదక్షిణ చేసిన విధంగా ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పొర్లు దండాలు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు పెడుతూ చూడండి. ఏ పూటకు ఆ పూట ఎక్కువసేపు ఒక 4 గంటలు 5 గంటలు 8 గంటలు ఉద్యోగం చేశారు, ఇంటికి వెళ్ళంగానే ఒకసారి ట్రై చేసి చూడండి. బాడీ మొత్తం అంతా కూడా స్ట్రెస్ అయ్యి చక్కగా ఒకే లెవెల్లో స్ట్రెస్ అయ్యి దాంతో మీకు శరీరం అనుకూలమయ్యే అవకాశం ఉంది. పొర్లు దండాలు వ్యవహారం, ఈ నడుముకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్నవాళ్ళు, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు, బాగా ముదిరిపోయిన వాళ్ళు ఈ సలహాలు తీసుకోకూడదు, చేయకూడదు. కొంచెం ముదిరిన వాళ్ళందరూ కూడా డాక్టర్ సలహాలను వెళ్ళాలి. ఆ రోజువారీ స్కూళ్ళల్లోనూ రోజువారీ కాలేజీల్లోనూ ఎక్కువసేపు కూర్చున్నటువంటి పిల్లలు కూడా ఇంటికి రాగానే హాల్లో చక్కగా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా, ఆ చివరి నుంచి ఈ చివరి దాకా పొర్లు దండాలు పెట్టడం మూలంగా మీ శరీరంలో పాదం దగ్గర నుంచి శిరస్సు దాకా కూడా ఒకే రకమైనటువంటి కదలికలు వచ్చి అన్నీ కూడా సర్దుకుంటాయి. వాకింగ్ చేయడం మూలంగా సర్దుకుంటాయి, ప్లస్ ఈ పొర్లు దండాల మూలంగా సర్దుకుంటాయి. మన దేవాలయాల్లో పొర్లు దండాలు పెట్టేవాళ్ళు కావాలని అంగ ప్రదక్షిణ అనే పేరుతో పూర్వం నుంచి ఉండేది. గర్భాలయాన్ని చుట్టూతో చక్కగా విశాలమైనటువంటి ప్రాంగణం ఉండేది, అక్కడ అంగ ప్రదక్షిణాలు మొక్కుని చేస్తూ ఉండేవాళ్ళు. దాంట్లో ఈ సైన్స్ దాగి ఉంది. అలాగా ఒక విశేషం. అలాగే మరి ప్రాణాయామం ప్రాక్టీస్ చేస్తూ మన వాళ్ళు సనాతన ధర్మంలో నదీ స్నానానికి కంపల్సరీగా వెళ్ళేవాళ్ళు. మీరు కూడా ఈతకి వెళ్ళి ఈత కొలంలోకి వెళ్ళకండి, కేవలం నదికి వెళ్ళండి. నది కానీ పారుతున్న కాలువకు కానీ వెళ్ళండి. అక్కడ మీరు కదలకుండా ఒకే చోట ఉండేలాగా నడుముకి బెండు కట్టుకోవడం, కొత్తగా ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా, అటువంటి కట్టుకుని ఒకసారి కాళ్ళు చేతులు ఆడిస్తే ఈత కొడుతున్నట్టుగా ప్రయత్నం చేయండి. అలాంటివి ఒక 10 రోజులు అవగానే మీ శరీరం పైనుంచి కింద దాకా కూడా ఏదైనా ఈ నరాలు బిగుసుకుపోయే చోట, బోన్స్ అతుక్కుపోయిన చోట ఏదైతే పెయిన్స్ ఉన్నాయో ఆ పెయిన్స్ అన్నీ కూడా చాలా ఫ్రీ అవుతాయి. ఒక శరీరం కదలకుండా మొత్తం అంతా కదిలిస్తే, అది అవయవాలు కదిలించడం మూలంగా, ఒకే చోట ఉండి కదిలించడం మూలంగా ఈ ఈత కొట్టిన పద్ధతిలో నదిలో తప్పితే కుదరదు. నదిలో వాటర్లో డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. అటువంటి చోట కనుక ఇటువంటి ప్రయత్నం చేస్తే మీ వెనుపూస ఖచ్చితంగా వెనుదండం మొత్తం అంతా కూడా ఎక్కడైనా ఇట్లా స్ట్రెచ్చింగ్ ఒత్తుకున్నటువంటి లక్షణాలు ఉండి ఇట్లాంటివన్నీ ఉంటే కనుక త్వరగా రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే అక్కడికి వెళ్ళి ఈ ప్రాణాయామం పేరుతో పూర్వం వాళ్ళు స్నానం చేసిన తర్వాత నదిలోనే ఉండి ప్రాణాయామం చేస్తూ అనుష్ఠానం చేసేవాళ్ళు. ఆ నదికి వెళ్ళడం అనేది ఒక విధిగా పెట్టారు, నది స్నానం అనేది. అక్కడ ఖచ్చితంగా ప్రాణాయామం చేసే అనుష్ఠానం చేసేవాళ్ళు. బయట కూర్చొని ప్రాణాయామం చేయడం, నదిలో కూర్చొని ప్రాణాయామం చేయడం, దీంట్లో రెండింటిలో కూడా చాలా డిఫరెన్స్ కనబడుతుంది. అది ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి మాత్రమే కనబడుతుంది. కరోనా వ్యాక్సిన్ ప్రాబ్లమాటిక్గా ఉంది, దాని మూలంగా చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పేపర్లో కూడా కరోనా వ్యాక్సిన్కి చాలా ఇబ్బంది పడ్డారని వచ్చింది, పబ్లిక్గా వచ్చిన వార్తే. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ప్రాణాయామం అనేది బాగా పనిచేస్తుంది. నదీ స్నానానికి వెళ్ళండి, నదిలో ఈత కొడుతున్నట్టుగా ప్రయత్నం ప్రారంభం చేయండి. అక్కడే ఈ యొక్క ప్రాణాయామం కూడా ప్రాక్టీస్ చేయండి. ఇవి సనాతన ధర్మంలో పూర్వం వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. పొద్దున్న నదికి వెళ్ళడం అనేది కాలకృత్యాలు తీర్చుకునే వెళ్ళాలి అని చెప్తుండేవాళ్ళు. కాలకృత్యాలు తీర్చుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. పొద్దున్నే కాలకృత్యాలు తీర్చుకోవడం అనేది కూడా సనాతన ధర్మం ఆయుర్వేదంతో ముడిపడే చెప్పిన ధర్మం అది. కాలకృత్యాలు తీర్చుకోవాలి, నడుచుకుంటూ వెళ్ళాలి, నదిలో స్నానం చేయాలి, అక్కడ ప్రాణాయామం చేయాలి. దాంట్లో మొత్తం ఆయుర్వేదం దాగి ఉంది. మనిషి ఆరోగ్యంగా బతకడానికి కావాల్సిన గొప్ప వైద్య సంబంధమైన లక్షణాలని కూడా అందులో ఉన్నాయి. కాబట్టి సనాతన ధర్మంలో చెప్పిన ఆచార వ్యవహారాలు అన్నీ పాటిస్తే దాంట్లో మీకు ఆయుర్వేదం సైన్స్ కనబడుతుంది ఖచ్చితంగా. కాలకృత్యాలు తీర్చుకోకముందు బీపీ చూసుకోండి, కాలకృత్యాలు తీసుకున్నాక బీపీ చూసుకోండి, తేడా ఉంటుంది. మనిషికి కాలకృత్యాలు సకాలంలో తీర్చుకోకపోతే తర్వాత సైనస్, మైగ్రేన్ వంటివి కూడా వస్తాయి. అలాగే కాలకృత్యాలు తీర్చుకోకపోవడం మూలంగా ప్రాతకాలంలో ఉన్న వ్యక్తికి మరి బాడీ పెయిన్స్ రావడం, ఆగ్రహావేశాలు ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది ఖచ్చితం, ప్రాక్టికల్ ఇది.
అందుకోసమే మంత్రి సత్యనారాయణ గారు న్యాచురోపతి పేరుతో చేస్తున్నటువంటి ప్రచారం ఉంది సార్, చాలా గొప్పదైనటువంటి ప్రచారం. దానికి సంబంధించినటువంటి మొత్తం సైన్స్ మొత్తాన్ని కూడా తెలుసుకుంటే మన పూర్వీకులందరూ కూడా సనాతన ధర్మంలో ఆచరించినటువంటి తీరు ఆయన చెప్పే ఆయుర్వేద విషయాల్లో కనబడుతుంది మనకి. కాబట్టి మన ధర్మాలను తెలుసుకోండి, వాటిలో దాగినటువంటి ఆయుర్వేద విషయాలను తెలుసుకుని ప్రచారం చేసుకోండి, పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. మాకు కూడా వయసు పెరిగిపోయి కాలేజీ చదువు పూర్తయి తెలిసేసరికి మేము కూడా 45-50 దాటికి వచ్చేసాం. కాబట్టి ఇప్పుడు వాటి ప్రభావం ఇప్పటికి ప్రారంభించినా ఇంకా మేము వెనక్కి వెళ్ళి ఆరోగ్యంగా ఉండగలుగుతాం అనే ధైర్యం వచ్చింది. కాబట్టి మీరు కూడా అందరూ కూడా పాటించండి. మన ఆచార వ్యవహారాల్లో ఖచ్చితంగా ఆయుర్వేదంతో ముడిపడే ప్రతి ఆచార వ్యవహారం చెప్పారు, ప్రాక్టీస్ చేయండి. అందులో భాగంగా వీలైనంత వరకు నదీ తీరంలో ఉన్నవాళ్ళు ప్రాతకాలంలో నదికి నడుచుకుంటూ వెళ్ళడం, వీలైనంత వరకు నదికి వెళ్ళడమే ప్రాక్టీస్ పెట్టుకుని అక్కడ స్నానం చేయడం, ప్రాణాయామం చేయడం అలాంటివన్నీ కూడా చేయండి. దాని మూలంగా ఆరోగ్యాన్ని పొందుతారని చెప్పి ఆశిస్తూ మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా అన్ని పనులు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో చాలా చక్కనైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విధి నిర్వహణ చాలా బాగా చేసుకుంటూ వెళ్తారు. కొత్త ప్రయత్నాలు ఏమీ చేయవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తూ ఉన్నాం. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కూడా శుభవార్త రాకపోవచ్చు, కానీ ఇబ్బందికరమైన వార్తలు అయితే ఉండవు. వీలైనంత వరకు భవిష్యత్తు మీద ఆశ జనించే తీరుగా మీ ప్రయాణం సాగుతూ ఉంటుంది. అలాగే కుటుంబ విషయాల్లో పనులన్నీ కూడా సకాలంలో చేయలేక కొంచెం చికాకు పడతారు, కానీ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండదు. రుణాలు ఇచ్చిపుచ్చుకునే ప్రయత్నంలో అనుకూలత బాగానే ఉంటుంది. అయితే కొత్త రుణాలేమీ ఎంటర్టైన్ చేయొద్దు అని చెప్పేసి సూచిస్తున్నాం. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు వంటి వ్యవహారాలన్నీ కూడా ఈ వారంలో సానుకూల స్థితిని ఇంకా పెంచుకునే అవకాశం కనబడుతుంది. కుజుడు 6వ స్థానాలకు వెళుతున్నారు కాబట్టి అనుకూల స్థితి పెరుగుతుంది. మీకు ఇంకా మంచి మార్పులు వచ్చే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు, రైతులకు, షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు, ఇబ్బంది లేకుండా కాలక్షేపం జరుగుతుంది. అశ్విని నక్షత్రం వాళ్ళు దూర ప్రాంత ప్రయాణాలు, పుణ్యకార్య ప్రయత్నాలు, అలాగే శుభకార్య ప్రయత్నాలను కూడా ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారు. భరణి నక్షత్రం వాళ్ళకి ఈ వారం రోజులు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా కాలక్షేపం జరుగుతుంది. కృత్తిక 1వ పాదం వాళ్ళు ఎంతో ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. మీరు అవకాశం కుదిరితే రోజు ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామ శరణం మమ అని చెప్తే 11 ప్రదక్షిణాలు చేయండి. ఇంకా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. వృషభ రాశి. అన్ని పనులు కూడా చాలా సకాలంలో సవ్యంగా పూర్తి చేసుకుంటూ ముందుకెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు ఉండో ఈ వారం అంతా కూడా అనుకూలత బాగా పెరుగుతుంది. చాలా విశేషంగా ప్రయత్నాలు చేస్తారు, విశేషమైన ఫలితాలు పొందుతారు. రాబోయే వారం రోజుల్లో మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా గత సమస్యలు ఎటువంటివైనా సరే పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే రాబోయే కాలంలో మీరు ఏదైనా కొత్త ప్రయత్నాలు చేయదలుచుకుంటే వాటికి సంబంధించి ఇప్పుడు కొంచెం కృషి ఎక్కువగా చేయండి. సమయం చాలా అద్భుతంగా ఉంది, చాలా ఎక్కువ లాభాలు పొందే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా సాగుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కూడా మంచి వార్తలు వింటారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మీకు ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా చాలా సానుకూలంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అందరూ మీకు బాగా సహకారాన్ని అందిస్తారు. కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులు, అలాగే మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి విషయం కూడా చాలా చక్కగా అన్ని నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంది. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ వారం రోజులు ప్రోగ్రెస్ చాలా బాగుంది. ఒక్క సూచన మాత్రం చేయదలిచాం, సమయం వృధా చేయకండి. ఆరోగ్యం మీద చాలా జాగ్రత్తగా మీరు పరిరక్షణ చేసుకుంటారు. పాత ఆరోగ్య సమస్యలకు కూడా పరిష్కార మార్గాలు దొరుకుతాయి. పాత ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, వ్యవహార సమస్యలు ఇప్పుడు ఏదైనా సెటిల్మెంట్ ధోరణిలో పూర్తి చేసుకుందామనే ఉద్దేశంలో కనుక ఉంటే మీరు సమయాన్ని వృధా చేయకుండా వాటిని కనుక అమలు చేస్తే తగిన విధంగా లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే పనులు ఇంకా వేగం అవ్వాలనుకునే వాళ్ళు ప్రాతకాలంలో లక్ష్మీ నరసింహకరావలంబ స్తోత్రం, ప్రదోషకాలంలో కాలభైరవాష్టకం పారాయణ చేయండి. తద్వారా విజయాలు బాగా చేకూరే అవకాశం వస్తుంది. మిథున రాశి. పుణ్యకార్యాలు చేస్తారు, శుభకార్యాలు చేస్తారు, సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. నలుగురు కలిసినప్పుడు మీ యొక్క ప్రవర్తన కానీ, మీ యొక్క సలహాలు, సూచనలు, మాట తీరు కానీ అందరినీ ఆకర్షిస్తాయి. అందరూ మిమ్మల్ని బాగా గౌరవించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు తగిన విధంగా మీకు ప్రోత్సాహాన్ని ఇస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారులు, మీ తోటి వాళ్ళు మీకు బాగా సహకారం ఇస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా చాలా విజయవంతంగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు.
నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో పనులు త్వరగా పూర్తవడానికి చక్కగా మీకు సూచనలు సలహాలు అందుతూ ఉంటాయి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు తెలివిగా ప్రవర్తించి ఆర్థిక సమస్యలన్నింటినీ కూడా తొలగించుకునే అవకాశం బాగా కనబడుతోంది. విద్యార్థులు, రైతులు కొత్త ప్రయత్నాలు చేస్తూ చాలా లాభదాయకమైన ఫలితాలు, ప్రోత్సాహకరమైన ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. మృగశిర 3, 4 పాదాల వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో సానుకూల స్థితిని పొందుతారు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళు ఈ వారం రోజులు కూడా ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మాకు ఇంకా కాలం బాగా అభివృద్ధిలో తీసుకువెళ్లేందుకు వీలుగా గ్రహస్థితులు అనుకూలించాలి అనుకునేటువంటి పరిస్థితిలో మీరు రోజు అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో తెల్లటి పుష్పాలతో లక్ష్మీ అర్చన చేయండి, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. తద్వారా మీకు మంచి ఫలితాలు పెరిగే అవకాశం వస్తుంది. ఇంకా కుదిరితే ప్రదోషకాలంలో శివాలయంలో కూడా శ్రీమాత్రే నమః అని చెప్తే 11 ప్రదక్షిణాలు చేయండి, మంచి ఫలితాలు పెరుగుతాయి. కర్కాటక రాశి. పనులు వాయిదా వేసే లక్షణాన్ని వదులుకోవాలి. ముఖ్యమైనటువంటి ప్రాకృత ధర్మానికి సంబంధించినటువంటి కుటుంబ విషయాలు, వృత్తి విషయాలు ఇవే ప్రధానంగా పెట్టుకుని ఇతర అంశాలను దూరంగా అట్టబెట్టి మీరు నడవడం మంచిది. ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్దామనో, లేకపోతే ఫ్రెండ్స్ని కలుద్దామని వెళ్ళడమో, లేకపోతే ఏదైనా గురువులను కలుద్దామని వెళ్ళడమో ఇవి కనుక ఈ వారంలో మీరు పెట్టుకుంటే మీకు రోజువారీ పనులన్నీ కూడా పెండింగ్ పడే అవకాశం వస్తుంది. తద్వారా కొంచెం ఇబ్బందులు దగ్గరే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ వారం అంతా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వాయిదాలు తీసుకోవడం కార్యక్రమాల వలన మీరు చాలా ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. ఎక్కడ కూడా మీరు పనులు వాయిదా వేయడం అనేది తీసుకోవద్దు. అలాగే ఈ రోజున బాగా ఆలోచిస్తే వారం రోజులు కూడా పనులు బద్దగించి కొన్ని వదిలేసే లక్షణాలు ఉంటాయి. మీరు ఎంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఇక్కడ మానసిక వ్యవస్థ కూడా కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు స్వయంగా చేసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పునరుసు 4వ పాదం వాళ్ళకి ఆర్థిక కార్యకలాపాలు, కుటుంబ విషయాలు ఇబ్బందికరమవుతూ ఉంటాయి. పుష్య నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలో కూడా చాలా చికాకులు పడుతూ ఉంటారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. ఈ వారం రోజులు కూడా అవకాశం కుదిరితే కనుక లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోవడం, అలాగే ప్రదోషకాలంలో శివాలయంలో శ్రీమాత్రే నమః అని చెప్తే 11 ప్రదక్షిణాలు చేయడం వలన చాలా మంచి మార్పులు చేకూరే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి వాళ్ళు కొత్త ప్రయత్నాలు చేయడం మంచిది కాదు. పాత వ్యవహారాల మీద దృష్టి కేంద్రీకరణ చేస్తూ ముందుకు వెళ్ళడం మూలంగా చాలా మటుకు సమస్యలను దూరం చేసుకునే అవకాశం వస్తుంది. సింహరాశి. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు, ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు బాగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ఫలితాలన్నీ కూడా సానుకూలం అవుతూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు చేసేటువంటి పనులన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం వస్తుంది. కొన్ని సందర్భాల్లో గురు శుక్రులు లాభంలో ఉన్న కారణంగా తెలివిగా, ఓర్పుగా పనులన్నీ కూడా సానుకూలం చేసుకోగలుగుతారు. కొన్ని వ్యవహారాలు ఇబ్బందికరంగా మారిపోతూ ఉంటాయి. రెండోది సామాజిక కార్యక్రమాలు, సంఘంలో ఉన్నటువంటి కార్యక్రమాలు, అలాగే ఈ యొక్క శుభ కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు వీటిలన్నింటిలోనూ కూడా మీరు కాముగా మీ పనులు మీరు చూసుకోవడానికి రావడం మంచిది. ఎక్కడైనా సరే మీరు విశేషంగా సహకారం చేద్దాం అనుకున్నా, ఏదైనా విశేషంగా ఎవరికైనా పనిచేసి పెడదాం అనుకున్నా అక్కడ మీ యొక్క సర్వీస్కి గుర్తింపు రాకపోగా మీరు అవమానింపబడే లక్షణాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి కొత్త ప్రయత్నాలు చేయొద్దు, కొత్త వ్యవహారాలు జరిగిపోవద్దు. అలాగే మీరు ప్రతి విషయాన్ని కూడా చాలా కూలంకషంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ గురు శుక్రులు బాగున్నారు కాబట్టి తెలివిగా ప్రవర్తించిన వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే మీరు బాగా ఓర్పుగా వ్యవహరించి ప్రతి పనిని కూడా బాగా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తారో ఆ తర్వాత అన్ని పనులు కూడా మీరు చాలా సానుకూలం చేసుకునేందులో సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు మీరు తీసుకునే జాగ్రత్తను బట్టి మీకు అనుకూలం అవుతూ ఉంటాయి. ఆరోగ్యం మీద ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు ఇవన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో నడుపుకోమని చెప్పి సూచిస్తున్నాం. అలాగే ఇక్కడ మీకు ఉన్నటువంటి ప్రతి అంశంలోనూ కూడా చాలా ఉన్నతమైనటువంటి మానసిక వ్యవస్థను ప్రదర్శిస్తే విజయాలు సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. మఘా నక్షత్రం వాళ్ళు పుణ్య కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే మరి పుబ్బా నక్షత్రం వాళ్ళు దూర ప్రాంత ప్రయాణాలు చేసే ప్రయత్నాలు ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. ఉత్తర 1వ పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ రాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ ఆంజనేయ స్వామి దేవస్థానంలో 11 ప్రదక్షిణాలు చేయడం,
ప్రదోషకాలంలో శ్రీమాత్రే నమః అని చెప్తే 11 ప్రదక్షిణాలు చేయడం వలన చాలా మంచి మార్పులు వచ్చే అవకాశం గోచరిస్తూ ఉంది. కన్యారాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. అయితే పనులన్నీ కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి. దశమ గురువు శుక్రులు అలాగే లాభంలో రఘుబుధుల మూలంగా ఈ వారంలో సమస్యలను దూరంగా పెట్టగల కెపాసిటీ మీకు ఉంటుందని, ఇతరులతో ఎక్కడ ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు పడే అవకాశాలు ఉంటాయని చెప్పి సూచిస్తున్నాం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలన్నీ బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు వస్తాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా సప్తమంలో శని ఉన్నప్పటికీ కూడా రవి, బుధ, అలాగే గురు, శుక్ర మరి రాహు యొక్క సంచారం అనుకూలంగా ఉన్న కారణంగా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కుజుడు యొక్క సంచారం మార్పు తీసుకుంటోంది, జన్మంలోకి వస్తున్నారు కాబట్టి ఒకసారి కుజుడికి శాంతి చేయించుకోవడం మంచిది. అలాగే మరి శనికి కూడా ఇదే సమయంలో ఒకసారి శాంతి చేయించుకోవడం మూలంగా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండే అవకాశం వస్తుంది. పాత ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. మీ పనులన్నీ కూడా చాలా గోప్యంగా నడుపుకుంటూ ముందుకెళ్ళండి. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు వాళ్ళు కూడా ప్రతి పనిని కూడా స్వయంగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పి సూచిస్తున్నాం. ఉత్తర 2, 3, 4 పదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. హస్తానక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుంటారు. అలాగే చిత్త 1 పదాల వాళ్ళు ఈ వారంలో ఆరోగ్య విషయం మీద ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. అవకాశాన్ని పురస్కరించుకుని రోజు ప్రాతకాలంలో సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం తద్వారా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ ఒక జనరల్ వేలో మీకు ఒక శాంతి మార్గాన్ని సూచిస్తున్నాం. కుంభం, మీనం, సింహం, కన్య ఈ రాసుల వాళ్ళు తప్పనిసరిగా అవకాశాన్ని పురస్కరించుకుని కుజగ్రహ శాంతి చేయండి. శాంతి చేయించుకుని ప్రతి వారం కూడా ప్రతిరోజు కూడా అవకాశం ఉంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండండి. తద్వారా మీకు చాలా సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. తులారాశి ఈ తులారాశి వాళ్ళకి గ్రహచారం అంతా కూడా చాలా బాగా అనుకూలంగా ఉంది. అయితే ప్రస్తుతం కుజుడు వ్యయంలోకి వస్తున్నారు. ఒకసారి కుజగ్రహ శాంతి చేయించుకోండి. ఇక్కడ అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగానే ఉంటాయి. పుణ్య కార్యక్రమాలు చేస్తారు, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. బంధుమిత్రుల యొక్క రాకపోకలు, వాళ్ళతో భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చ మీకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అన్ని పనులు కూడా వేగంగా సాగుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా పనులు వేగంగా సాగే అవకాశం వస్తుంది. అంతేకాకుండా ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. రుణ విషయాలు కూడా చాలా బాగుంటాయి. కొత్తవి పాతవి కూడా సమర్థంగా నడపగలుగుతారు. ఖర్చు నియంత్రించగలుగుతారు. వచ్చే ఆదాయం వెళ్ళే ఖర్చును నియంత్రించగలుగుతారు. కానీ కుజుడు రుణ విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ, వ్యవహార విషయంలోనూ ఎంతో కొంత సమస్యను సృష్టించకుండా మాత్రం ఉండడు. రోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి ఇక్కడి నుంచి. అలాగే రోజు అవకాశం కుదిరితే కనుక మీరు అంగారకుడు సంబంధించిన స్తోత్రాలు కూడా పారాయణ చేస్తూ ఉండండి. ఇప్పటిదాకా నడిచిన తీరు గొప్పగానే ఉంది. ఈ రాబోయే కాలం కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. కేవలం కుజుడికి సంబంధించినటువంటి శాంతి మార్గాన్ని అనుష్ఠించడం మూలంగా చాలా సమస్యలకు దూరంగా వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు జాగ్రత్త చూసుకోవాలి. మార్కెటింగ్ ఉద్యోగస్తులు, షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు మీరు తీసుకునేటువంటి జాగ్రత్తలు, మీరు తీసుకున్న చొరవ వాటి మీద ఆధారపడి మీ భవిష్యత్తు ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఒకసారి కుజుడికి జపం చేయించుకోవడం, సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం మంచిది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు వస్తాయి. ప్రధానంగా చిత్తా నక్షత్రం వాళ్ళు మాత్రం ఆరోగ్య విషయంలో, వ్యవహార విషయంలో, రుణ విషయంలో ప్రత్యేకం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. వృశ్చిక రాశి ప్రతి పని కూడా చాలా సానుకూలంగా పూర్తవుతుంది. కుటుంబ విషయాల్లో చాలా మంచి మార్పులు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి మార్పులు ప్రారంభమవుతాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. అష్టమంలో శుక్ర గురువులు ఉన్నప్పటికీ కూడా కుజుడు మారుతున్న సమయం చాలా బాగుంది. పుణ్య కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు చేసుకుంటూ బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. తద్వారా మీరు భవిష్యత్తు మీద చాలా మంచి మార్పులు పొందే అవకాశం కనబడుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. అందువలన కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు కూడా పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. విశాఖ 4వ పదం వాళ్ళు
అన్ని కార్యక్రమాలను కూడా సమర్థంగా నడుపుకునే ప్రయత్నంలో చాలా కృషి చేస్తారు. అయితే ఇబ్బందులు తరచుగా వచ్చే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో సరైన సలహాలు సంప్రదింపులు జరిగే అవకాశం ఉండదు. అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా సాధారణ స్థాయి ఫలితాలు పొందుతారు. గత వారం కంటే కూడా కొంచెం మంచి ఫలితాలు ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ఇక తర్వాత మీకు సంబంధించిన ప్రతి పనిని కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. అవకాశం కుదిరితే కనుక ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి అక్కడే కూర్చుని లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయడం మూలంగా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ధనురాశి. ఈ వారం రోజులు కూడా ధనురాశి వాళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలని చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. కొంత ఉధృతం ఇబ్బందులు తగ్గే అవకాశం వస్తుంది. మంచి జీవితం గడిపే అవకాశం వస్తుంది. సరే, అతి దగ్గరలోనే ఈ రాశి వాళ్ళు అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తోంది. కుజుడు మరి దశమంలోకి వచ్చిన కారణంగా అనుకూల పరిస్థితులు బాగా పెరుగుతాయి. పుణ్యకార్య శుభకార్య నిమిత్తంగా ప్రయాణాలు జరుగుతుంది. డబ్బు ఖర్చు కూడా బాగా పెరుగుతుంది. ఖర్చుకు తగ్గ ఆదాయం వస్తూ ఉంటుంది. రుణ సౌకర్యం కలుగుతుంది. పాత రుణాలు ఇబ్బందికరంగా లేకుండా ఉండే అవకాశం వస్తుంది. పిల్లల ఆరోగ్యాలు బాగుంటాయి. పెద్దవాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి. తద్వారా ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. మూలా నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ ఒకటో పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మకర రాశి. ఆరో ఇంట్లో గురు శుక్రులు, అష్టమంలోంచి తప్పున కుజుడు పెద్దగా అనుకూలించకపోవడం, సప్తంలో రఘుబుధులు, పనులన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం వస్తుంది. కొత్త ప్రయత్నాలు చేసేటప్పుడు మీరు కొంచెం ప్రత్యేకం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, మరి ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. రుణాలు, రుణ సంబంధమైన వ్యవహారాలు, అనారోగ్య సంబంధమైన పనులు, అలాగే కోర్టు వ్యవహారాలు లాంటి వ్యవహారాలు, వాటికి సంబంధించిన ఇబ్బందులు, ఇవి ఏదో ఒకటి ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. పాత సమస్యలు తిరగబడ్డము, అది కుటుంబ వ్యవహారం అవచ్చు, ఉద్యోగ వ్యాపారం అవచ్చు, లేదా కొత్త సమస్యలు రావడం జరుగుతుంది. ప్రవృత్తి ఎంత ప్రశాంతంగా అట్టబెట్టినా కానీ సమస్యలు మాత్రం వెంటాడుతూనే ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చికాకులు నడుస్తూనే ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేయడానికి ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు అని చెప్పి సూచిస్తున్నాం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు తీసుకునే జాగ్రత్తలను బట్టి మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇక్కడ తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలను, కుటుంబంలోనూ కలహాలు ఉండే అవకాశం వస్తుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి కొంచెం సమస్యలు తగ్గుతాయి, కానీ ఏదో రకంగా అన్ని సమస్యలు కూడా పక్కన ప్రయాణం చేస్తూ ఉంటాయి. అవకాశాన్ని పురస్కరించుకొని మీరు ఈ యొక్క ప్రాతకాలంలో విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం పారాయణ చేయడం మంచిది. ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయడం మూలంగా చాలా మంచి మార్పులు వస్తాయి. కుంభరాశి. ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా నడిచేందుకు అష్టమ కుజుడు యొక్క సంచారం ప్రారంభమైంది. అయితే పంచమంలో గురు శుక్రులు బాగుంటారు. ద్వితీయంలో శనితో ఇబ్బంది లేదు. షష్ఠంలో రవి అనుకూలంగా ఉంటాడు. అనుకూలించే గ్రహాల యొక్క సంచారం కూడా పక్కనే ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళండి. అన్ని పనులు కూడా ఆ జాగ్రత్త పడ్డ వాళ్ళకి బాగుంటాయి. కుంభరాశిలో అష్టమ కుజుడు యొక్క సంచారం దృష్ట్యా మేము చెప్పేది ఏంటంటే, ఎవరైతే జాగ్రత్తలు పడరో వాళ్ళు మాత్రమే ఇబ్బంది పడే అవకాశం ఉంది. తగు జాగ్రత్తతో సంచారం చేసేటువంటి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా సానుకూలంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు తీసుకునే జాగ్రత్తను బట్టి మీకు సానుకూల ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేయండి. తద్వారా మీకు చాలా మటుకు సమస్యలు తగ్గే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఇక్కడ కుంభరాశి వాళ్ళకి ఎంత ప్రీ ప్లాన్డ్గా వర్క్లు ప్రారంభం చేస్తే అంత చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకూలతలు తగ్గే అవకాశం వస్తుంది. సర్వేష నక్షత్రం వాళ్ళు, పూర్వభద్ర 1, 2, 3 పాదం వాళ్ళు,
మానసికమైన ఒత్తిడికి గురవుతారు. ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయాల్లో ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. అవకాశాన్ని పురస్కరించుకునే కుజుడికి, రాహుకి ఒకసారి శాంతి చేయించుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గా సప్తశ్లోకి పారాయణ లేదా దుర్గా పూజ చేసుకోవడం వంటివి చేస్తే కొంత చెడు ఫలితాలు దూరంగా ఉండే అవకాశం ఉంది. మీనరాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ, వ్యాపార విషయాలు చాలా మటుకు మార్పులు వస్తాయి. అయితే పాత ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం అవి తిరగబెట్టే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ, వ్యాపార విషయాల్లో కూడా గతంలో ఉన్న సమస్యలు తిరగబెట్టే అవకాశం ఉంది. రుణాలు కూడా పాతవి ఏమైనా ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. కుజుడు యొక్క సంచారం అనుకూలం తక్కువగా ఉంది. ఒకసారి అవకాశం ఉంటే కనుక శని కుజుడికి జపం చేయించుకోండి. ఇక ఇతరత్ర మిగతా అన్ని విషయాలు కూడా జాగ్రత్త పడ్డ కొద్దీ కూడా మీనరాశి వాళ్ళకి ఫలితాలు చాలా సానుకూలంగా మారే అవకాశం ఉంది. గురు, శుక్ర, కేతు, రవి, బుధ గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. సాంఘిక కార్యక్రమాల్లో మంచి ఫలితాలు వస్తాయి. స్నేహితులు, బంధువులు జాగ్రత్తగా మీరు కనుక వ్యవహరిస్తే వాళ్ళు కూడా మీకు బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త తీసుకుని ముందుకు వెళ్ళాలి. పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాలను కూడా సజావుగా నడుస్తూ ఉంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి వృత్తి విషయాలు కొంచెం ఇబ్బందికరమయ్యే అవకాశం ఉంది. పనులన్నీ కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి, కానీ నష్టపరిచే అవకాశం అయితే లేదు. రేవతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.